ఉదయం లేవగానే మనం ప్రశాంతంగా డేని స్టార్ట్ చేయాలి అంటే రాత్రిపూట చేసుకోవాల్సిన కొన్ని పనులైతే ఉంటాయి కదా. ఈరోజు వీడియోలో నా డైలీ నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ అలవాటు లేని వాళ్ళు ఒక్కరోజు ట్రై చేసి చూడండి. తర్వాత రోజు ఉదయం మీకు ఎంత ప్రశాంతంగా డే అనేది స్టార్ట్ అవుతుందో మీరే చూస్తారు. ఇక్కడైతే నేను తర్వాత రోజు ఉదయానికి వేడి నీళ్ళ కోసం బకెట్లోను ఇంకా గిన్నెలోను నీళ్ళని అయితే పెట్టేసుకున్నాను. సింక్లో ఏవైనా సామాన్లు ఉంటే ముందు వాటిని క్లీన్ చేసేసుకున్నాక సింక్ను మొత్తం క్లీన్ చేసుకుని ఇలా పొడి క్లాత్తో తుడిచేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. ఈ మధ్యన నేను ఇది బాగా ఫాలో అవుతున్నాను. అలాగే కొద్దిగా అన్నం మిగిలితే దాన్ని మా బాబు కోసం తోడు పెట్టుకున్నాను. సామాన్లు తోముకునే ముందే నేను ఎక్కడైనా ఇంకా తోముకునే సామాన్లు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా పోగు చేసుకుని సింక్లో వేసుకుని స్టవ్ మీద ఏ పనులు అయితే ఉంటాయో అవన్నీ చేసేసుకుంటాను. ఫస్ట్ డికాషన్ అయితే నెక్స్ట్ డే కోసం తీసేసుకుని పెట్టుకుంటాను. ఈలోగా మనకి స్టవ్ చల్లారిపోయి ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ పాలు కూడా తోడు పెట్టేసుకున్నాను. ఇవన్నీ అయ్యేసరికి స్టవ్ అనేది వేడి తగ్గుతుంది కాబట్టి స్టవ్ క్లీన్ చేసేసుకుని కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాక సామాన్లను తోమేసుకుంటాను. ఇక్కడ నేను తర్వాత రోజు ఏవైతే వండాలి అనుకుంటున్నానో అవన్నీ తీసి పెట్టుకున్నాను. బియ్యాన్ని కొలుచుకుని తెచ్చి పెట్టేసుకున్నాను. అలాగే తర్వాత రోజు కూర నేను చిక్కుడుకాయ వండాలి అనుకుంటున్నాను కాబట్టి అవి ఒలుచుకుని పెట్టేసుకున్నాను. అలాగే స్నాక్స్ బాక్స్లోకి దానిమ్మలు పెట్టాలి అనుకున్నాను కాబట్టి అవి కూడా ఒలుచుకుని పెట్టేసుకున్నాను. పొద్దున్నే అయితే మనకి టైం సరిపోదు కాబట్టి ముందు రోజు రాత్రి ఒలిచేసుకున్నాను. ఇంకా మామిడి పండు కూడా తీసి పెట్టుకున్నాను. ఒకవేళ ఏది కుదిరితే అది పెడదాము అని. టమాటాలు అయితే రసం కోసం తీసి పెట్టుకున్నాను. ఫైనల్గా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసుకుని పెట్టేసుకుంటాను. ఇలా కొద్దిగా ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే మనకి తర్వాత రోజు ఎప్పుడైనా లేట్ అయినా కూడా హడావిడి అనేది ఉండదు. చాలా ఈజీగా చేసేయగలుగుతాం.